జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం 6వ శ్లోకం. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తయితాత్మైవ శత్రువత్. ఆత్మ నిగ్రహము కలిగి ఉన్నవానికి ఆత్మయే మిత్రుడు, ఆత్మ నిగ్రహం లేని వారికి వారి ఆత్మయే శత్రువు. ఈరోజు ధనుర్మాసం గురించి ఒక చిన్న సబ్జెక్ట్ చెప్పుదామని నేను మీ ముందుకు వచ్చాను. అమ్మవారు గోదాదేవి విష్ణు చిత్తుల వారికి దొరికింది. ఆ విష్ణు చిత్తుల వారు పెరియాళ్వార్ అని అంటారు. ఆయనకి గోదాదేవి తులసీవనంలో దొరికింది. ఆమె పరమాత్మని ఎంత ఆరాధించిందంటే ఆయన వేసుకున్న ఆయనకు వేయబోయే మాలలు తను వేసుకుని అద్దంలో పరమాత్మని ఊహించుకుంటూ ఆమె అట్లా తపస్సు చేసుకుంది. తపస్సు అంటే ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని అన్నిటినీ వదులుకొని చేసుకోవడం కాదు. ప్రతి క్షణం పరమాత్మ దగ్గరగా ఉండాలి అన్న ఆమె ఆలోచన, పరమాత్మలో ఐక్యమైపోవాలి అన్న ఆలోచనతోనే తనని తాను మర్చిపోయి పరమాత్మను అలా ఊహించుకుని పరమాత్మ ఇలా ఉంటే ఎలా ఉంటాడు, అలా ఉంటే ఎలా ఉంటాడు అని ఆమె ఆ మాలలు, తన తులసి మాలలు వేసుకుని పరవశించిపోతూ ఉండేది. ఆమె ఆ మాలని తండ్రి తీసుకొని, ఆమె ధరించిన మాలను తెలియక విష్ణు చిత్తుల వారు తీసుకొని వెళ్ళి పరమాత్మకు సమర్పించేవాడు. అక్కడ పరమాత్మ ధరింపజేసేవారు పూజారులు. ఒకరోజు విష్ణు చిత్తుల వారికి ఆమె ధరించిన మాలను తీసుకొని వెళ్తుంటే అందులో ఒక కేశం అంటే మన వెంట్రుక దొరికింది. అయ్యో, ఎంత పొరపాటు చేశాను అని ఆయన చాలా పరితపించిపోయి క్షమాపణ వేడుకుని కూతుర్ని కోప్పడి ఆయన చాలా కుమిలిపోతూ ఉంటే శ్రీరంగనాథుడు, సాక్షాత్ శ్రీరంగనాథుడే దర్శనమిచ్చి నాకు గోదాదేవి ధరించిన మాల అంటేనే చాలా ఇష్టము అని చెప్పాడు. ఇక ఈ ధనుర్మాసం చేసుకోవడానికి గోదాదేవి తను అందులో ఉండాలి అని అనుకోలేదు, ఐక్యమైపోవాలి అనుకోలేదు. చుట్టుపక్కల వారిని కూడా అందులో సమీకరణ చేయాలి అని వాళ్ళందరినీ రోజుకు ఒక్కొక్కరిని లేపుతూ వాళ్ళందరికీ కాత్యాయని వ్రతం చేయించుతూ ఆమె వాళ్ళందరినీ కూడా పరమాత్మ సన్నిధికి చేర్చాలని ఆమె తపించిపోయింది. ఇదే కదా స్వార్థం లేని జీవితం. తను తరించడం కాదు, ఎదుటివారిని తరింపచేయడం కూడా గోదాదేవి దగ్గర మనం నేర్చుకోవాల్సింది. తెల్లవారుజామున ధనుర్మాసం చలిలో మార్గశిర మాసం, ఈ మార్గశిర మాసం చంద్రుడు వెన్నెల చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ చంద్రుని వెన్నెలలో వాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటూ స్నానం చేసి పవిత్రమైన నదికి జలాలలో స్నానం చేసి పరమాత్మతో అనుసంధానం అవ్వాలన్న కోరికతో రోజు అందరినీ ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రకంగా మేల్కొలుపుతూ 30 రోజులు 30 పాశురాలు ఆమె రచించి మనకి అందించింది గోదాదేవి. తమిళంలోనే ఉన్నాయి ఎందుకని అనుకోవద్దు. కొన్ని మాతృకలు దెబ్బ తినకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనది. అందుకనే మనం తమిళంలోనే నేర్చుకోవాలి. ఇక ఆమె కాత్యాయని వ్రతాన్ని చేసి 30 రోజుల తర్వాత ఆమె పరమాత్మలో ఐక్యమైపోయింది. అప్పుడే గోదా కళ్యాణం కూడా చేస్తారు శ్రీరంగనాథుడితో. ఈ కళ్యాణం జరిగిన తర్వాత విష్ణుచిత్తుల వారు చాలా బాధపడిపోయారు. ఎక్కడో లేను, నేను నీ దగ్గరే ఉన్నాను అని ఇద్దరు, గోదాదేవి, శ్రీరంగనాథుడు విష్ణుచిత్తుల వారిని ఊరడించారు. మనం స్నానం చేశాము అంటే ఏదో బాహ్యంగా స్నానం చేయడం కాదు. ప్రతి క్షణం మనం బాహ్యంగా ఆంతర్యంలో కూడా భగవన్నామంతో స్నానం చేయాలి. ఇందులో ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా విష్ణువు, వాసుదేవుడు, నారాయణుడు అని 3 మంత్రాలు వినపడతాయి. విష్ణువు అంటే వసిస్తాడు, వ్యాపిస్తాడు. విష్ణువు నారాయణుడు అన్న మంత్రాన్ని ఎలా వ్యాపిస్తాడు, ఎలా వ్యాపించి మనలోని
భావాలను అంటే చెడు భావనలను ఎలా బయటపడేస్తాడు అన్నదే నారాయణ మంత్రంలోని అంతరార్థం. విష్ణువు, వాసుదేవ, నారాయణ ఈ మూడు చాలా చాలా ముఖ్యమైనవి. విష్ణువు వాసుదేవుడు వసిస్తాడు. ఎలా వసిస్తాడు, ఎలా వ్యాపిస్తాడు, ఈ రెండిటికి సరైన అర్థాన్ని తెలిపేది నారాయణ మంత్రం. ఈ నారాయణ మంత్రాన్ని సదా మీరు మననం చేసుకుంటూ అనుసంధానం చేసుకుంటూ పరమాత్మలో ఐక్యమవ్వండి. గోదాదేవి తప్పించిపోయినట్టు మనము కూడా తప్పించిపోయి మనందరికీ ఒక మార్గం చూపించింది కదా, మనం కూడా ఆ మార్గంలోనే నడుద్దాము. జై శ్రీరామ్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.